వెంకటరెడ్డి రహమత్ నగర్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటరెడ్డితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, జూబ్లీహిల్స్ ఎట్లా ఉండబోతుంది ఫలితం? నువ్వు చారి గారు, మీ సీనియర్ రిపోర్టరు, మీరు కూడా మంచి అవగాహన ఉన్నది. ప్రజల నాడేందో మీకు తెలుసు కాబట్టి మీరు చెప్పాలి. మాకు తప్పకుండా మాకు నమ్మకం ఉన్నది. ఇలా మాకు ఇక్కడ స్థానిక నాయకులు, అలాగే ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు వార్డు వైజు ఒక్కొక్క 1000 ఓట్లకు ఒక్కొక్క ఇన్ఛార్జ్ పెట్టుకొని ప్రచారం చేస్తుంటే వాళ్ళే నేను పోయి కొన్ని షాపులలో ఇళ్ళల్లో ఓటు అడుగుదామంటే మేము చేయకూడదు ఓటేస్తున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. తప్పకుండా 30 నుంచి 50,000 మెజార్టీ వస్తుందని నమ్మకం ఉన్నది. ఈ 2 ఏళ్ళుగా మా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు రేషన్ కార్డు నుంచి మొదలుపెట్టుకొని మహాలక్ష్మి పథకం కానీ గ్రామీణ ప్రాంతంలో ఇల్లు కడుతుంటే బస్తీలో ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు. ఎందుకంటే 5 లక్షలు పెట్టి ఇల్లు కడుతుంటే ఈరోజు 10 ఏళ్ళు ఎమ్మెల్యే ప్రభుత్వం ఉండి ఒక ఇల్లు కట్టని వాడు ఒక రేషన్ కార్డు అని మళ్ళీ ఎందుకు ఓటేస్తారు? కేటీఆర్ ఒక ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ మీరేమో అభ్యర్థి యువకుడు, విద్యావంతుడు అని చెప్తున్నారు. ఆయనేమో ఆకురౌడీ, జూబ్లీహిల్స్లో వాళ్ళని గెలిపిస్తే మళ్ళీ రౌడీ రాజ్యం వస్తుందంట. అవును, ఆకురౌడీ అన్నప్పుడు ఆ నవీన్ యాదవ్ మీద ఏమైనా కేసుల లిస్ట్ ఉంటే బయట పెట్టొచ్చు కదా. ఆయనకు సోషల్ మీడియా, మేము సోషల్ మీడియా మీద ఆధారపడలే. ఆయన సోషల్ మీడియా దుబాయ్కి వెళ్ళి ఇక్కడి నుంచి పెట్టి లేనిపోని మా మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద, అందరి మీద వేస్తున్నాడు కదా. ఆకురౌడీ అయితే నవీన్ యాదవ్ మీద కేసుల లిస్ట్ ఏదో ఎఫ్ఐఆర్ కాపీలు బయట పెట్టాలి కదా. ఓడిపోతున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విధమైన చౌకబారు విమర్శలు చేస్తారు. నువ్వు 10 ఏళ్ళలో జూబ్లీహిల్స్కి చేసినావు, మా అభ్యర్థి చనిపోయిండు, మళ్ళీ ఏంటి మా ఎమ్మెల్యే ఈ అభివృద్ధి చేస్తారని చెప్పాలి తప్ప, ఒక యువకుడు బస్తీలలో పేదవాడు ఆపదలో సాపదలో ఉంటే బలహీన వర్గాల అభ్యర్థిగా ఈరోజు ముందుంటే ఆయనను పట్టుకొని ఆకురోడి అన్నప్పుడే నువ్వు ఓడిపోయినట్టు. కేసీఆర్ ఎప్పుడు కూడా నువ్వు చేసిన 10 ఏళ్ళు నువ్వు డిఫాక్టో ముఖ్యమంత్రి, పేరుకు మీ నాయన ముఖ్యమంత్రి, నువ్వే ముఖ్యమంత్రి ఉన్నావు కదా. జూబ్లీహిల్స్ ఈ బస్తీలలో ఏం చేసినావు? ఇవాళ ఒకటి చెప్పాలి, ఒక హైట్ అండ్ సెల్ రహమత్ నగర్ పీజీఆర్ చౌరస్తాలో పోతే ఎంతోమంది చనిపోతే నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్లో ఉండి అది తిప్పించే బాధ్యత మీ ఎమ్మెల్యేకి లేదు, నీకు లేదు. 3 సార్లు మీ ఎమ్మెల్యేగా గెలిపించారు, 3 సార్లు బీజేపీ ఎంపీ గెలిచిండు. లైన్ వారవలే అంటే ఇంకేం చెప్పాలి వాళ్ళకు? జైత్రయాత్ర, కేసీఆర్ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే మొదలవుతుంది. త్వరలోనే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి ఆయన ప్రచారంలో ప్రధానంగా చెప్తున్నారు. అసెంబ్లీకి రానోడు ముఖ్యమంత్రి ఎట్లయితారా? చారి గారు మీరు బాగా ఉన్నారు. 6 నుంచి గాడికి నందిహిల్స్లో ఉంటాడు తారక. ఇప్పుడు ఫామ్ హౌస్లోకి పోయిండు. మన అసెంబ్లీ నడుతాడు, నందిహిల్స్లో ఉన్నాడు. నందిహిల్స్లో కారెక్కి న్యూట్రల్ వేసినా కానీ అసెంబ్లీలో పడతాడు, 5 నిమిషాలు వస్తాడు. అసెంబ్లీకే రాలే. ఎందుకు? 30 మంది ఎమ్మెల్యేలు ఉండి మా బట్టి గారు 5 ఎమ్మెల్యేలే ఉన్నా నిలబడి పోరాటం చేసి ప్రతి సమస్య మీద పోరాటం చేసిండు. మళ్ళా 1994లో ఎన్టీ రామారావు హవాలో పీజేఆర్ గారు సిఎల్పి లీడర్గా ఆయన ప్రతిపక్ష హోదా రాలే. చంద్రబాబు నాయుడు గారు నిలదీసి హైదరాబాద్కు కృష్ణా మొదటి లైను, 2వ లైను, 3వ లైన్ అంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేసినాం. తర్వాత అల్మట్టి మీద ఎత్తు పెంచి తెలంగాణకు అన్యాయం జరిగితే 26 మందిలో 15 మంది రెగ్యులర్గా వచ్చేవాళ్ళు అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడు ఊపిరి బెసలనియలే. అది ప్రతిపక్షం అంటే. నువ్వు 30 మంది ఉంటే ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఒక్కరోజు అసెంబ్లీకి రాలే, ఒకసారి వచ్చి సంతకం పెట్టిపోయినావు. నిన్ను ప్రజలు నిన్ను ఒప్పుకుంటారా? ఇలా మా మల్లికార్జున ఖర్గే 85 ఏళ్ళ వయసులో పార్లమెంట్లో మాకు హోదా లేకున్నా పోయినసారి లోక్సభలో, ఇప్పుడు రాజ్యసభలో ప్రతిరోజు నేను ఎంపీగా ఉన్న పోయినసారి మాకంటే 10 నిమిషాలు ముందు వచ్చేవాడు. 11 గంటలకు అసెంబ్లీ స్టార్ట్ అయితే 10:15కే వచ్చేవాడు. బుల్డోజర్ రానివాడు మళ్ళీ ముఖ్యమంత్రి ఎట్లయితాడు? ఎమ్మెల్యేగా కూడా గెలవాడు. గజ్వేల్లో బీజేపీ అభ్యర్థికి కేసీఆర్ ఒక దగ్గర ఎమ్మెల్యే ఓడిపోయాడు. ఎంపీ ఎలక్షన్లో గజ్వేల్లో 2000 బీజేపీ లీడ్ వచ్చింది. అసలు కేసీఆర్ ఎమ్మెల్యే గెలిచేదే డౌట్ అంటుంటే నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి దాకా పోయినందుకు అప్పుడే. బుల్డోజర్ పాలన హైదరాబాద్లో జరిగింది. బుల్డోజర్ పాలన కావాలన్నా తెలుసుకోండి. పేదల ఇల్లు కూల్చడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా కొనసాగుతుందని వాళ్ళు బాధితులందరినీ తీసుకొచ్చి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు మంచి ప్రశ్న అడిగినావు. నాకు రోజు నేను టీవీలలో చూస్తున్నా, బుల్డోజర్ ఎందుకు తీసుకొచ్చినావు? ధరణి పేరు మీద మొదటి టర్మ్ ఏమో కాళేశ్వరం పేరు మీద హరీష్ రావు, సంతోష్ రావు 1,50,000 కోట్లు తిన్నారు. నేను చెప్తలేను. నిన్న మొన్న వాళ్ళ సొంతం మరదలు కేటీఆర్ చెల్లె కవితనే చెప్పింది. హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు మొదటి టర్మ్లో మొత్తం కాళేశ్వరం దోసుకు తిన్నారు. మా నాన్నని ఇవాళ సిబిఐలో దోషిగా నిలబెట్టించిండు.
మా నాయన పాపం దేవుడు లాంటి వారు అని చెప్పుకుంటూ రావణ నువ్వు జాగ్రత్త నిన్ను కూడా కొంపముంచుతారు అని చెప్పిండా. మళ్ళీ ఇదే కవిత మన రెండో టర్మ్లో ధరణి పేరు మీద చుట్టుపక్కల హైదరాబాద్ భూములన్నీ కబ్జా చేసి ధరణి పేరు మీద ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలు కేటీఆర్ గ్యాంగ్ ఉన్నది, వాళ్ళ పేరు చెప్తే నా లెవెల్ తగ్గుతుంది. 100 ఎకరాలు 100 కోట్లు 200 కోట్ల ఎకరాలు తీసుకొచ్చి గుడిసెలు వేపిస్తే ఆ గుడిసెల కోసం డోజర్ని వాడి ఆ దొరలు ఆక్రమించుకున్న భూములను తీసుకొచ్చి గవర్నమెంట్ ఆస్తిని కాపాడుతున్నాం. ఇక్కడ జూబ్లీహిల్స్ రమేశ్వరంలో ఇన్ని బస్సులు ఉన్నాయి, ఎప్పుడైనా డోజర్ వచ్చిందో అడగండి. ఇంకొక విషయం మీకు కొత్తగా చెప్పాలి, అసలు కేటీఆర్ నువ్వు సమాధానం చెప్పు. 2023లో ఓడిపోయినప్పుడు నీ కారు సగం డొక్కు అయిపోయింది. 2024 మే పార్లమెంట్ ఎలక్షన్లో గుండు సున్నా వచ్చింది. మీరు అప్పుడే అసలు నీ పార్టీ దుకాణం బంద్ చేసుకోవాలి. 10 ఏళ్ళు అధికారం ఉన్న ఒక్క ఎంపీ గెలవడా? మేము 5 ఏళ్ళు అధికారం లేకుండా 3 ఎంపీ నేను గెలిచాను, నేను రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నువ్వు ఒక్క ఎంపీ గెలిచిన పార్టీ, నీ పార్టీ అప్పుడే మొత్తం తుక్కు అయిపోయింది నీ కారు. ఇప్పుడు నీ కారుని ఏడదోలాడుకోవాలి, ఎవరు ఓటు వేయాలి నీకు? సరే ఇప్పుడు మామూలుగా డోజరు కారు ఎప్పుడు మాట్లాడొద్దు. ఇప్పటికెళ్ళైనా నేను చెప్పిన ఉదాహరణకు నీ కారు డిసెంబర్ 2023లో సగం డొక్కు అయిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్లో గుండు సున్నా వచ్చినప్పుడే నీ కారు మొత్తం తగలబడ్డది. నీకు కారు గుర్తు లేదు, నీకు ఓటు లేదు. నేను ఒకటే చెప్తున్నా ప్రజలకు, ఈ 21 నెలలు 23 నెలల్లో ఆయన చేసిన పాపాలు అప్పులు మిత్తిలు చిన్నగా తీసుకుంటా కూడా ఊళ్ళల్లో పోయి 5 లక్షలు ఇల్లు కడుతుంటే నేను మా ఆయనయ్య గారు ఊళ్ళలో పోతే ఇంతకుముందు ఊళ్ళల్లో పోతే నవ్వకపోతుండే. ఇప్పుడు రేషన్ కార్డు వస్తుంది, సన్నబియ్యం వస్తున్నాయి, ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊళ్ళో 30 ఇల్లు కడితే ఆ ముఖంలో పేదవాళ్ళ ముఖంలో సంతోషం చూస్తుంటే ఎమ్మెల్యేగా 5 సార్లు గెలిచి నన్ను ఎప్పుడు ఇంత సంతోషంగా వెళ్ళను. అలాంటి ఇందిరమ్మ ఇల్లు హైదరాబాద్ బస్సులలో కూడా కట్టబోతున్నాం. ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలన్నది. అదే ఈ పాపాత్ముడు చేసిన అప్పులకు, తోసుకోవడానికి చేసిన అప్పులకు ఇవన్నీ వడ్డీలు మిత్తిలు కట్టుకుని 6,000 వడ్డీ కట్టాలి, 7,000 అసలు కట్టాలి, 13,000 18,000 కోట్లు జీతాలు. ఇన్ని పోను రాష్ట్ర ఆదాయం తగ్గినప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలనో ఆలోచించుకుంటూ ఒక్కొక్క పథకం అమలు చేస్తారు. సరే ఇప్పుడు మీరు రాజకీయ విమర్శనే చేస్తున్నారా, లేదంటే నిజంగానే బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నారా? సీఎం చెప్తున్నారు సిబిఐ విచారణ కూడా ఆపారు, ఇలాంటివన్నిటిని. నేను రాజకీయ విమర్శ నేను కేసీఆర్ కంటే పక్కా తెలంగాణ వాదిని. కేసీఆర్ దొంగ యాక్షన్ చేసుకొని నిమ్స్ హాస్పిటల్లో నిరాహార దీక్ష చేసిండు, గ్లూకోజ్ ఎక్కించుకుంటా. నేను మంత్రి పదవి 3 ఏళ్ళ మంత్రి పదవి ఉంటే రాజీనామా చేసి మా సోనియా గాంధీతోనే కొట్లాడి తెలంగాణ కావాలి, మా పిల్లలు చచ్చిపోతున్నారని క్లాక్ టవర్ సెంటర్లో మంచినీళ్ళు దాక్కుంటా చనిపోయే పరిస్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు అరెస్ట్ చేసి నన్ను. నేను తెలంగాణ వాదిగా చెప్తున్నా, కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అని, ఇంటికో ఉద్యోగం అని మోసం చేసినావు, 12% ముస్లిం రిజర్వేషన్ అన్నావు. ఆ రోజు అట్లా 2 సార్లు నువ్వు అధికారం వచ్చినావు, అంతే తప్ప నీ మీద ప్రేమతో ఓటేయలే. అసలు తెలంగాణ ఇచ్చి సోనియా గాంధీ ఆంధ్రాలో వార్డు మెంబర్ కూడా లేడు మాకు ఇవ్వాల. అయినా తెలంగాణ ఇచ్చింది కాబట్టి మాకు మన ఓటేసిండ్రు, పార్లమెంట్లో ఓటేసిండ్రు. నీకు పార్లమెంట్లో గుండుసున్నా చెప్పిండు. టీఆర్ఎస్ పార్టీ ఇవాళ వాళ్ళ సొంత ఆడబిడ్డ కేటీఆర్ వాళ్ళ చెల్లె ఇవాళ రోడ్ల మీద పడి ఆదిలాబాద్ అడవులలో తిరుగుతుంటే మీకు బాధ అనిపిస్తలేదా? మీకు ఆమె చెప్తుంది హరీష్ రావు సంతోషరావు తిన్నాడు, రావణ జాగ్రత్త నిన్ను కూడా లోపడేశారని చెప్పి. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనా సిబిఐ విచారణ అందుకే ఆగిందా? ఒకటే. బీజేపీకి 10,000 ఓట్ల కంటే ఎక్కువ వస్తే నా పేరు వెంకటరెడ్డి కాదు. ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారు కేటీఆర్ గారిని బదులాడుకొని పద్మారావు గారి కొడుకు క్యాండిడేట్ డ్రాప్ చేసుకొని 20,000 మెజార్టీతో ఎంపీకి గెలిచిండు. ఆ కృతజ్ఞతగా ఈరోజు మేము కూడా డ్రాప్ అవుతున్నాం, బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి. అందుకనే డిపాజిట్ కూడా వస్తలేదు. అది అన్నీ జరిగాయి. వాళ్ళు చేసే ప్రచారం చూస్తే అర్థమవుతలేదా మనకు? ఒక కేంద్ర మంత్రి అని వచ్చిండా? ఇంతకుముందు ఒక బై ఎలక్షన్ జరిగితే కేంద్ర మంత్రులు దిగొచ్చేది, ఎందుకు వస్తలేరు ఇప్పుడు? వాళ్ళందరూ 2 ఒకటే పార్టీ. ఆ పార్టీకి బీజేపీకి డిపాజిట్ కూడా రాదు. అయినా ఇవాళ హిందూ ముస్లింలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్లో పీజేఆర్ రోజులు రావాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక యువకుని బలహీన వర్గాల అభ్యర్థే కాదు, ప్రజలు పిలిస్తే పలికొచ్చే అభ్యర్థిని గెలవాలని. అందుకనే ఓడిపోతున్నావు అని చెప్పి ఆకురౌడ్ అని చెప్పి అదని చెప్తున్నావు. నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ నువ్వు అధికారంలో ఉన్నావు, ఆఫీసర్లు పరిచయం ఉంటారు, ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి నవీన్ యాదవ్ మీద తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ బయటపెట్టు. ఉట్టిగా చిల్లర బల్లర మాట్లాడించి ప్రజలలో చులకన కావద్దు. గెలిస్తే 10 ఏళ్ళు మీ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి ఏం చేసిండు? ఇప్పుడు గెలిస్తే మీ అభ్యర్థి ఏం చేస్తుంది? మీకు అధికారం ఇక్కడ లేదు అక్కడ లేదు.
మాకు ఇక్కడ ప్రభుత్వం ఉన్నది, మంత్రులు ఉన్నాము, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇప్పటికే 100 కోట్ల రూపాయల పనులు నడుస్తున్నాయి, ఇంకా చాలా చేసేది ఉన్నది కాబట్టి అభివృద్ధి కోసం ఓటేయమని చెప్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అభివృద్ధి కోసం జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.